గణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ముక్తాలంకృత సర్వాంగమిందు గంగాధరం హరం ఝాయేత్ కల్పతరోర్మూలే సమాసీనం సహోమయం. ఆ పార్వతీ పరమేశ్వరుడికి కల్పతరు వృక్షం కింద ఆసీనులైనటువంటి అమ్మవారితో కూడి ఉన్నటువంటి ఆ ఉమామహేశ్వరులకి ఒకసారి నమస్కారం పెట్టుకుని తర్వాత నామంలోకి మనం లలితా సహస్రం తర్వాత నామంలోకి వెళ్దాం. కిందసారి మనం చెప్పుకున్నాం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. తర్వాత నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చెప్పుకున్నాం. భండాసురుడు చాలా క్రూరుడు, బలవంతుడు. వాడికి చాలా కోపం వచ్చింది ఎప్పుడైతే తనకి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు, సోదర సమానం లేనటువంటి వాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరు? విషంగుడు, విశుక్రుడు. ఎప్పుడైతే వాళ్ళు సంహరింపబడ్డారో వాడి కోపము, భండాసురుడి కోపము తారాస్థాయికి వెళ్ళిపోయిందనమాట. వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, నా సోదర సమాలు, నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు, నా ఆలోచన విధానాన్ని యథాతథంగా అమలుపరిచేటువంటి వాళ్ళని ఒక్క ఆడవాళ్ళు సంహరిస్తారా అని చెప్పి మహోత్కృష్టమైన కోపం అనమాట వాడికి. ఏదో విధంగా ఆ యొక్క అమ్మవారి శక్తులని కదలకుండా చేసేయాలి మనం అనుకుంటాడు. వాడు చాలా బలవంతుడు, గొప్పవంతుడు, మంత్ర సాధకుడు, పెద్ద తపస్శాలి. భండాసురుడు తక్కువ వాడు కాదు. ఎందుకంటే ఈ విషంగుణ్ణి, విశుక్రుణ్ణి సంహరించడానికి సాక్షాత్తు అమ్మవారికి అతి దగ్గరగా ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరు? వారాహి, ఈ శ్యామలాదేవి, వీళ్ళు కదా వచ్చి సంహరించింది. అంటే వాడి శక్తి సమర్థత ఎటువంటిదో మనం ఆలోచించుకోవచ్చు అనమాట. ఎందుకంటే గొప్ప వస్తువుని గొప్పగా కొట్టాలంటే గొప్పవాళ్ళే రావాలి, మామూలు వాళ్ళు కొట్టాలంటే అది సరిపోదనమాట. వీడి కోపం కూడా తారాస్థాయికి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి ఏం చేశాడు? ఒక అభిచారికకి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని తయారు చేశాడు. అంటే ఇప్పుడు చేతబడులు అవి అంటారు చూసారా, అట్లాడిందనమాట. విఘ్నశిలా యంత్రం. ఆ శిల మీద కొన్ని బీజాక్షరాలు రాసి ఒక రకమైన ప్రొసీజర్లో ఒక అర్చనా విధానం ఉంటుంది. మనకి అర్చనా విధానాలు మనకి రెండు రకాలు, దక్షిణాచారం, వామాచారం. వాడు వామాచారంలో దాన్ని అర్చించి దాన్ని ఏం చేస్తాడు? దాన్ని 8 భాగాల కింద చేసి అమ్మవారి యొక్క ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో, అమ్మవారి మణిద్వీపం అని చెప్పుకున్నాం కదండి, దానికి 8 వైపులు 8 భాగాల్ని భూమిలో పాతి పెడతాడనమాట, కనపడకుండా. సరే, అమ్మవారి సేనలు చాలా ఉత్సాహం, శక్తివంతంతో, అట్టహాసంతో, అరుపులు కేకలతోటి ఇట్లా చేతులు తెరుచుకుంటూ ఆ పెద్ద పెద్ద నినాదాలు చేసుకుంటూ, ఘంటానాదం, శంఖానాదం ఇలాంటివి చేసుకుంటూ వాళ్ళు యుద్ధానికి సరళి వస్తున్నారు. దీనికి భండాసురుని మీదకి యుద్ధానికి అనమాట. వాళ్ళు ఆ ఉత్సాహంలో, కోలాహలంలో ఉన్నారు. వీడేం చేశాడు? చొక్కరంగా ఈ తంతు చేశాడనమాట, తంత్రక్రియని చేశాడు. చేసేసరికి దాని యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అమ్మవారి సేనల మీద పడ్డాయి. వాళ్ళకి యుద్ధం చేయాలనిపించట్లేదు. ఎందుకంటే పోరాట పటిమ కూడా చాలా అవసరం మనుషులకి. చెడు మీద మంచి జరగాలంటే మంచి ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ పోరాటం ఎలా ఉంటుందంటే, మంచికి చెడుకి ఎప్పుడు ఘర్షణ జరుగుతుంది చూసారా, ఆ ఘర్షణనే పోరాట పటిమ అంటాం. మనం మంచిగా ఎంత డెవలప్ చేసుకుంటామో అప్పుడు చెడు మన ముందు ఓడిపోతూ ఉంటుందన్నమాట. చెడుకు లొంగిపోయామా మనం కూడా చెడ్డవాళ్ళం అయిపోతాం. అమ్మవారిని కానీ, గణపతిని కానీ, శివుణ్ణి కానీ, విష్ణుమూర్తిని కానీ ఒక ఆరాధన చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఎవరు ఆరాధించినా పరమేశ్వరుడు కరుణామయుడు కాబట్టి అందరినీ జాలి తలుస్తాడు. అందరి మీద జాలి, ప్రేమ, కరుణ, వరాలన్నీ ఇచ్చేస్తూనే ఉంటాడు. భగవతత్వం అది. భగవంతుడి లక్షణం ఏంటి? సహాయం చేయటం, జాలి, దయ కలిగి ఉండటం, కరుణను ప్రసరింపజేయటం, భక్తుల యొక్క కోరికలను తీర్చడమే కదా పరమభక్త లక్షణాలు. ఆ లక్షణాలు పొందండి కొన్ని విధి విధానాలు ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణ్ణి తీసుకుందాం. వాడికి మడిబట్ట కట్టుకోవటము, పొద్దున్నే లేవటము, ఉత్కృష్టమైనటువంటి సాధనలు చేయటము, అంటే జపం, హోమం, తపం ఇవన్నీ కూడా, డొక్క మార్చుకోవటము, ఏమి తినకుండా చేయాలి. ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మడే చేయగలుగుతాడు. మిగతా వాళ్ళకంతా ఇది ఉండదు.
కానీ దాన్ని ఇవాళ రోజున మనం ఎంతో హేళన చేస్తున్నాం. మడిట ముట్టుకుంటే అయిపోతుందట, మడిట ముట్టుకోకూడదుట, వీళ్ళకి ఏంటో పెద్ద గొప్పట అంటారు. కానీ అందులో ఒక ఒక సూక్ష్మం దాగి ఉంది. ఏంటది? మనకి బహిశౌచం ఉంటేనే అంతఃశౌచం అనేది లభిస్తుంది. నాకు నేనుగా ఉన్నాను ఇప్పుడు అమ్మాయి అంటే ప్రశాంతంగా కూర్చోగలుగుతాం. మన వచ్చి ఎవరిని ముట్టుకున్నారనుకోండి మనకి అది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు పూజ చేసేటప్పుడు, అభిషేకాలు చేసేటప్పుడు మీద పడిపోతూ ఉంటారు. అప్పుడు మనసు పెట్టి మనం చేయలేము. చాలా చిరాకు, కోపం ఉంటుంది, మనసు నిలబడదు. కానీ ఎవరిని కూడా మనం ప్రతిఘటించలేము. ఆ స్థితి అన్నమాట. ఇప్పుడు జయశీల స్థితి కూడా అదే. ఎందుకంటే వాడు గణపతికి సంబంధించినటువంటి విఘ్నశీలని పెట్టాడు. అంటే వాళ్ళు ఏ పని చేసినా విఘ్నాలు అవతల వాడికి, ఇంకా అసలు ఏ పని చేయలేడు వాడు. మొదలు పెట్టకుండా ఉండటం, మొదలు పెడితే సగంలో ఆపేయటం, లేదా పని పూర్తి కాకపోవడం, 3 రకాల కారణాలు దాంట్లోనే ఉంటాయి. ఇక్కడి అమ్మవారి సైన్యాలు ఏం చేశారు? చతికిలు పడిపోయారు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాం, చాలా రోజుల నుంచి మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం, ఇవాళ చేయకపోతే ఏమైంది అనుకున్నారు. నిజమేలే, నేను చేయలేను, నాకు చేత కావట్లేదు. ఒక అమ్మవారు కూర్చుండిపోయింది. తర్వాత ఇంకోటి. ఆ అమ్మవారి సేనలన్నీ కూడా చతికిలు పడి కూర్చున్నాయి. ఇంకోటి దురాలోచన బయలుదేరింది వాళ్ళల్లో. మనం ఇంత కష్టపడి పనిచేస్తాం కదా, పనిచేసి మనం రాక్షసంహారం చేసి పరిగెత్తి పరుగులు తీసి ఈ బెల్లులవి మోగించుకుంటూ, డంకాలు గంటలు కొట్టుకుంటూ, శంఖాలు ఊదుకుంటూ, కత్తులు తిప్పుకుంటూ మనం పరిగెత్తుకుంటూ యుద్ధం చేస్తాం కదా అప్పుడు మనం. కానీ యుద్ధం చేస్తే మనకి ఏం పేరు ఉండదు, అందులో కీర్తి ఉండదు, అంతా కూడా క్రెడిట్ అంతా అమ్మవారికి వెళ్ళిపోతుంది. ఇది ఎంత అన్యాయం చూసావు. కాబట్టి మనం ఏదో విధంగా యుద్ధం చేయకుండా కూర్చుందాం, లేదా తిరగబడదాం. మనం యుద్ధం చేయొద్దు, మనం ఏం చేస్తున్నావు చూద్దాం అమ్మవారు. ఇలా వాళ్ళల్లో వాళ్ళకి కుతంత్రము, దురుద్దేశం బయలుదేరుకొచ్చాయి. అక్కడికి పాపం ఈ వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు వచ్చి చెప్తున్నారు, ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదు, పదండి మేము వస్తాం, మీతో రండి అంటే మేము రాలేం, కావాలంటే మీరు ఇద్దరు పోండి, మేము రామంటారు వాళ్ళు. అంటే ఆ యంత్రానికి వాళ్ళు లొంగిపోయారు. భండాసురుడి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి వాళ్ళ మనసులు లొంగిపోయాయి. మనసు లొంగిపోయిందంటే శరీరం కూడా లొంగిపోతుంది. ఇంకేముంది, ఇంకా బుద్ధి పనిచేయదు, బుద్ధి మందగిస్తుంది. ఇది చెడు, ఇది మంచి అనేది విస్మరిస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఈ వారాహి అమ్మవారు వచ్చి లలితాపరా భట్టరికి చెప్తుంది, అమ్మ వాళ్ళు ఏమైందో తెలియదు, వాళ్ళు మాట వింటలేదు, అసలు చతికిలు పడి కూర్చున్నారు, మేము యుద్ధం చెయ్యమంటున్నారు. అక్కడ భండాసురుడేమో చాలా సర్వసేనలను కూడా చక్కగా దిట్టంగా పెట్టుకుని మన ఎదుర్కోవడం కోసం వస్తున్నాడు, మన సేనలని చతికిల పడ్డాయని చెప్తే, అరే ఏమైందబ్బా వీళ్ళకంటుంది. అమ్మవారు కదండి, విశ్వవ్యాప్తిని ఆవిడ తెలుసుకుంది. ఏం చేసింది? పక్కనే శివుడు ఉన్నాడు. లలితాపరా భట్టారిక, సదాశివుడు ఇద్దరు పక్క పక్కన ఎప్పుడు ఉంటారు. అమ్మవారు శివుని చూసింది, శివుడు కూడా అమ్మవారిని చూశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళ మనసులో భావాలు ఒకటే, వాళ్ళు చేసే పని ఒకటే, వాళ్ళ ఆలోచన విధానం ఒకటే. ఇద్దరుగా కనపడుతున్నారు మనకి. వాళ్ళిద్దరూ ఒకటే కదండి, వాళ్ళ అర్ధనారీశ్వరులు కదా, ఇద్దరు ఒకటే వాళ్ళు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి దతిరతసయా చంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరైరామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి కాంచికధియా. అమ్మవారి చిరునవ్వులో, అమ్మవారు చల్లని చూపులో అయ్యవారు కొట్టుకుపోయారని ఇంతకు ముందే శ్లోకంలో చెప్పుకున్నాం. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అయ్యవారి మనసును గెలుచుకుంది కదా అమ్మవారి నవ్వుతోటి. అదే నవ్వుతోటి మళ్ళీ అదే చూపుతోటి మెల్లగా క్రీగంటతో ఇలా చూసింది శివుడిని. శివుడు కూడా ఇలా చూశాడు అమ్మవారిని నవ్వుతూ. వాళ్ళ భావాలు ఇద్దరు ఒకరికొకరికి అర్థమైపోయి వాళ్ళు మనసుతో మాట్లాడుకుంటారు. భార్యాభర్తల బంధం అంటే ఇదే. మనసు గ్రహించి మెసులుకోవటం, మనసు గ్రహించి సమాధానం మనసుతోటే చెప్పటం, నోరు మెదపక్కల్లా చేతులతో క్రియ కూడా చేయక్కల్లా. ఇది భార్యాభర్త ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. అందుకే వాళ్ళు ఆది దంపతులయ్యారు. వెంటనే వాళ్ళిద్దరు అలా చూసి నవ్వుకోగానే, సంతోషంగా చిరునవ్వు నవ్వంగానే ఇద్దరు వాళ్ళ ఆ నవ్వు యొక్క సంకల్పంలోంచి, వాళ్ళ మనో సంకల్పంలోంచి 18 చేతులతో ఉన్నటువంటి ఒక పెద్ద విఘ్నేశ్వరుడు వచ్చాడు. అందులోంచి విఘ్నేశ్వరుడు 18 చేతులతో ఉన్నాడనమాట. ఆ విఘ్నేశ్వరుడు కూడా స్త్రీ స్వరూపంలో ఉంటాడు, పురుష స్వరూపంలో కూడా ఉంటాడు. 18 చేతులతోనూ ఉంటాడు.
కొన్ని మన చిత్రపటాలు చూస్తూనే ఉంటాము, విఘ్నేశ్వరి చిత్రాలు చూస్తూ ఉంటాం మనం. చీర కట్టుకుని 18 చేతులు పట్టుకుని ఉంటుంది విఘ్నేశ్వరి, ఆడ అమ్మవారు అనమాట, స్త్రీ స్వరూపంలో. విఘ్నేశ్వరుడు అయితే పురుష స్వరూపంలో ఉంటాడు, పట్టు పంచ అది కట్టుకుని. గణపతి చూస్తున్నాడు, వాళ్ళిద్దరు అమ్మనే ఆయవారిని మార్చి చూస్తున్నాడు, వాళ్ళు ఏం సంకేతాలు ఇస్తారని. గణపతి కూడా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రి మనోభావాల్ని మనసు ద్వారానే గ్రహించగలడు, చెప్పక్కర్లేదు. వెంటనే ఏం చేస్తాడు ఆయన గణపతి? నలుదిక్కులా వెళ్ళి చూస్తాడు, తెలుసుకుంటాడు. ఏం చేస్తాడంటే ఒక్క చూపు చూశాడు, 4 వైపులో 8 వైపులో ఒక చూపు విసిరాడు, అంతే. దెబ్బకి ఆ విఘ్న యంత్రాలన్నీ గాల్లో పైకి లేచి పటాపంచలైపోయి సముద్రంలో పడిపోయాయి అనమాట. విఘ్నయంత్రాలన్నీ ఎప్పుడైతే నశించిపోయాయో అప్పుడు అమ్మవారి సైన్యాన్ని మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకున్నాయి. మనం ఎంత తప్పు చేసాం, ఎంత పొరపాటు చేసుకున్నాం, మన తప్పు మనం దిద్దుకోవాలి. అరే మన అమ్మవారికి ఎదురు మాట్లాడాము, పైగా మేము యుద్ధం చేయమన్నాము, మనం ఎందుకు చేయాలనుకున్నాం, ఎంత నీచంగా ఆలోచించాము, మనం ఎంత క్రౌర్యంగా ఆలోచించాము, చేసి తప్పని చెప్పులేసుకున్నారు. తప్పు గ్రహించుకున్నాక అమ్మవారు క్షమించేస్తుంది, అమ్మ కదండి క్షమించేస్తుంది. అప్పుడు సరే యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని జయించటం, భండాసురుని జయించడం, యుద్ధం యథావిధిగా సాగుతూనే ఉంటుంది. ఈ లలితా సహస్రనామం అంతా ఇలాగే ఉంటుందన్నమాట. పోరాటం. ఏ నామైనా తీసుకోండి, అది పోరాటం అవుతుంది, ఒక కథ అవుతుంది, ఒక నామం అవుతుంది, ఒక మంత్రం అవుతుంది, ఒక జపం అవుతుంది, అది ఒక హోమం అవుతుంది, ఒక అర్చన అవుతుంది, ఒక అభిషేకం అవుతుంది. లలితా సహస్రం మొత్తం ఇంత, ఏ నామైనా తీసుకోండి, అన్నీ ఇలాగే ఉంటాయి. అమ్మవారు ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి విశిష్టత. అమ్మవారికి ఎవరో పేరు పెట్టలేదు, అమ్మవారు చేసిన క్రియ ద్వారాగా అమ్మవారు సంకల్పించినటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పాల వల్ల ఈ లలితా సహస్రం అనేది ఏర్పడింది. మనం ఖచ్చితంగా ఆలోచిస్తే లలితా సహస్రమే దేవి భాగవతమే సప్తశతి అవుతుంది, సప్తశతి మళ్ళా లలితా సహస్రం అవుతుంది. లలితా సహస్రం కాస్త ఇంకా బాగా క్షుణ్ణంగా కుదిస్తే ఏమవుతుంది? ఖడ్గమాల అవుతుంది. ఖడ్గమాలను కుదిస్తే బీజాక్షరాలు అవుతాయి. ఇలా అంటే సూక్ష్మమైన కొద్దీ కూడా చాలా శక్తివంతం అవుతాయి అన్నమాట. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ప్రతి భార్యాభర్త కూడా ఆ పరమాత్మలో అమ్మవారిలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం పుణికిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. నా మాటే నెగ్గాలని అంటుంది స్త్రీ, దీని మాట ఏంటి లేదని పురుషుడు, ఇలా ఎప్పుడు అనుకోకూడదు. ఒకళ్ళ మనసులో ఏమో ఆలోచన వచ్చిందో టక్కుమని అవతల వాళ్ళ మనసులో కూడా అదే ఆలోచన రావాలి. అది అన్యోన్య దాంపత్యం అనపడుతుంది. రాలేదు, నీకు అంత అర్థం చేసుకునే శక్తి లేదు, కనీసం నోటి ద్వారా చెప్పు, ప్రకటించు, లేదా చేతుల ద్వారా నిరూపించుకో, అంతే తప్ప మన గొడవకి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అనమాట. ఈ విధంగా మనం ఈ అమ్మవారి నామాల్లోంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఎవరంటే అమ్మవారి సంతానమే. మరి భండాసురుడికి ఎందుకు వత్తాసు పలికాడంటే ఎవరు పూజించినా సరే ఆ ఫలితాన్ని పరమాత్మ మనకి ఇస్తాడు, అదేగా మనం చెప్పుకున్నాము. కాబట్టి మనం మంచిగా ఉపయోగించుకుందాం దైవశక్తిని కానీ, మన మానవశక్తిని కానీ, మన మేధస్సుని కానీ, మన ఆలోచన విధానాన్ని కానీ అన్నింటిని మనం మంచిగా ఉపయోగించుకుందాము. ఇప్పుడు అణుబాంబు తయారు చేశారు మంచి ఉద్దేశంతో, కానీ ఏం జరుగుతుంది వాళ్ళ రోజున? అది దుర్వినియోగం అయిపోతుంది. అలా కాకుండా మన శక్తిని, సమర్థతని, చదువుని, జ్ఞానాన్ని, మన వాక్కుని, మన ఆలోచన విధానాన్ని అన్నిటిని కూడా మంచిగా ఉపయోగిద్దాము. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. జై హింద్, మేరా భారత్ మహాన్.